శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 21వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం. సప్తమి తిథి రాత్రి 11:50 వరకు. తదుపరి అష్టమి. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 9:45 వరకు. తదుపరి మూలా నక్షత్రం. సిద్ధియోగం మధ్యాహ్నం 3:15 వరకు. తదుపరి వ్యతిపాత్ యోగం. విష్టికరణం ఉదయం 11:12 వరకు. తదుపరి భవకరణం. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 12:16 నుండి 2 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:43 నుండి 9:31 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:31 వరకు. నేటి వర్జ్యం తెల్లవారుజామున 6:12 ప్రారంభమై రేపటి ఉదయం వరకు శేషవర్జ్యం ఉంటుంది. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఈరోజు విశేషం ఏమిటంటే దీన్ని విషువత్ అని కూడా పిలుస్తారు. అంటే శాస్త్రంలో చెప్పినటువంటి విషువత్తులు కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు విశేషం ఏమిటంటే సూర్యోదయం సూర్యాస్తమయం ఈ రెండు కూడా కరెక్ట్గా 12 గంటలకు ఉంటాయి. అంటే ఈరోజు దిన ప్రమాణం రాత్రి ప్రమాణం రెండు కూడా 12 గంటలు ఉంటాయి. ఇలా సంవత్సరంలో చాలా అరుదుగా ఇది ఉంటుంది. ఇది ఈరోజు విశేషమైతే ఇక ఈనాటి తిదివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాోపాసన గురించి చూచినట్లయితే ఈనాడు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి ఇంద్రుడు అధిష్టానంగా ఆయన కలిగి ఉంటాడు. మనకి సంప్రదాయంలో ఉన్నటువంటి మాట, లోకంలో ఉన్నటువంటి ఇదేమిటంటే జ్యేష్ఠ అనగా జ్యేష్ఠాదేవి అని దరిద్ర దేవత గురించి ప్రత్యేకంగా చెప్తారు. మనకి సంపదనిచ్చేటటువంటి దేవతామూర్తిగా, ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి దేవతగా లక్ష్మీదేవిని చెప్తారు. దారిద్ర్యము సంపద ఈ రెండు ఎవరంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు కూడా స్వయాన అక్కజెల్లెళ్ళు అని మనకి పెద్దలు చెప్పేటటువంటి మాట. ఇద్దరు ఎక్కడి నుండి ఆవిర్భవించారంటే క్షీరసాగరం నుండే ఉద్భవించారట. అంటే ప్రకృతిలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది అంతా కూడా దరిద్ర దేవత అన్నారు. పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో దీన్ని లక్ష్మి అన్నారంటే సంపదనిచ్చేటటువంటి దేవత అని చెప్పారు. అయితే దీని గురించి పెద్దలు అనేక రకాలుగా చెబుతూ ఉంటారు. ఒకానొక సందర్భంలో ఒక చిన్న కథ కూడా మనకు ప్రచారంలో ఉన్నది. ఒకానొక సందర్భంలో లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత సంపదలకు నిలవైనటువంటి సిరుల తల్లి ఇద్దరు కూడా చిన్న అక్కజెల్లెళ్ళు కాబట్టి చిన్న స్పర్ధ నడుస్తుందట వాళ్ళిద్దరిలో. ఏమిటి ఆ స్పర్ధ అంటే మన ఇద్దరిలో ఎవరందంగా ఉంటారు అని. ఆ సమయంలో అనుకోకుండా బ్రహ్మమానసపుత్రుడు అయినటువంటి నారద మహాముని అటుగా వచ్చాట. నారద అనేటటువంటి పేరులోనే చాలా విశేషం ఉంది. నారం దదాతి నారద, నారం ఇత్యౌ ఖండయతి నారద అని ఇందులో ఉన్నటువంటి శబ్దార్థాలుగా చెప్పబడుతున్నాయి. జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు నారదుడు, అజ్ఞానాన్ని ఖండించేటటువంటి వాడు నారదుడు అని కూడా చెప్తున్నారు. ఈ నామాన్ని నారద అనే శబ్దానికి ఉన్న భావం అట్లా చెప్తున్నారు. ఆయన అడిగారట మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారు అని. ఆయన కూడా చాలా తెలివిగా సమాధానం చెప్పేట. అమ్మ చిన్నక్క అంటే లక్ష్మీదేవి చిన్నది కాబట్టి చిన్నక్క నీవు వస్తుంటే బాగుంటావు, పెద్దక్క అంటే దారిద్ర్య దేవత నీవు వెళుతుంటే బాగుంటావు అని ఆయన చాలా తెలివిగా చెప్పేట. అంటే ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు ఆనందంగా ఉంటుంది జనాలందరికంటే దరిద్ర్యం తొలగిపోతే బాగుంటుంది, సంపద అనుగ్రహిస్తే ఆగమనం అయితే బాగుంటుంది అని చెప్పారు. అటువంటి జ్యేష్ఠ నక్షత్రం శుక్రవారం ఈ రెండు కలిసి రావడం చాలా విశేషంగా ఈరోజు చెప్పబడుతుంది. ఎప్పుడైనా చీకటి ఉంటేనే వెలుతురుకు విలువ ఉంటుంది. అంతో ఇంతో దారిద్ర్యము దుఃఖము ఇబ్బంది ఉంటేనే లక్ష్మికి విలువ ఉంటుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఈరోజు సప్తమి శుక్రవారం లక్ష్మీ ఆరాధన చాలా విశేషం. లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేయటం ఈరోజు విశేష ఫలదాయకమని చెప్పబడుతుంది. లక్ష్మీదేవికి ఎంత ప్రాధాన్యత ఉంది ఈ శాస్త్రంలో పెద్దలు చెప్పినటువంటి వాటిల్లో అంటే ఇంద్రుడు అమ్మవారి స్తోత్రం చేస్తూ ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రంలో ఒక మాట అంటాడు, త్వయా వినా జగత్సర్వం మృతతుల్యంచ నిష్ఫలం అని చెప్తాడు. అమ్మ నీవు గనక లేకపోతే ఈ జగత్తంతా కూడా మృతతుల్యము అంటే శవసదృశము అంటే ప్రాణం లేనిదిగా అయిపోతుంది ఈ లోకం అని చెప్తాడు. అటువంటి లక్ష్మి అంటే కేవలం డబ్బు సంపద ధనము ఐశ్వర్యమనే కాదు, వర్చస్సు తేజస్సు కళ కాంతి ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా లక్ష్మిగా చెప్తాడు. ఇంద్రుడు మరొక గొప్ప మాట అంటాడు, అమ్మా నీవు ఒకచోట ఉండడం కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వారందరి స్వరూపంగా నీవు ఉన్నావని చెప్తాడు. అంటే ప్రతి స్త్రీ కూడా
లక్ష్మీ స్వరూపం అని చెప్తాడు. అందుకే ముఖ్యంగా స్త్రీమూర్తులు లక్ష్మీ ఉపాసన అంటే లక్ష్మీ అమ్మవారి పటం పెట్టి ఆవిడ్ని ఆరాధన చేయటమో, స్తోత్రపారాయణ చేయటమో, నామాన్ని స్మరించడమో, అమ్మ అర్చనో కాదు. లక్ష్మీ స్వరూపిణులుగా ఆయా సుమంగళి మూర్తులు ఉండాలి, సువాసిని మూర్తులు ఉండాలి. అంటే నుదుట కుంకుమ, పాపటి శిరో ప్రారంభ భాగంలో సీమంత సింధూరాన్ని ధరించడం, ఇతోధికంగా ఉన్న అంతవరకు ఏదో కొద్దిగా నగలో లేకపోతే ఆ కంఠసూత్రాలు ఇవన్నీ వేసుకోవటం, అట్లాగే పువ్వులు అలంకరించుకొని ఉండడం, కాళ్ళకు పసుపు రాసుకుని ఉండడం, మెడలో నల్లలు ధరించి ఉండడం. అంటే ఆ గౌరీ స్వరూపంగా ఈ సుమంగళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉండేటటువంటి ఆ స్వరూపాన్ని లక్ష్మీ స్వరూపంగా పెద్దలు చెప్పినటువంటి మాట. లక్ష్మీ ఆరాధన అంటే అమ్మవారి యొక్క సారూప్య స్థితిని ముందు కలిగి ఉండడం. అంటే పసుపు, కుంకుమ ఇట్లా పంచమాంగళ్యాలు ఏవైతే చెప్పబడ్డాయో వాటన్నిటినీ ధరించి ఉండడమే ఇది ప్రధానమైనటువంటి లక్ష్మీ ఉపాసన అని శాస్త్రంలో చెప్పినటువంటి మాట. ఈరోజు కనకధారాస్తవం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ఇత్యాదులన్నీ కూడా చదివి అమ్మవారి పూజ చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను మనందరం పొందగలుగుతాం. లక్ష్మీ కటాక్షం ఉంటే చక్కగా మనందరం రాణించగలుగుతాం. దశకళల్లో కూడా శ్రీకళ, లక్ష్మీ కళ అని ప్రత్యేకంగా కళలు చెప్పబడుతున్నాయి. అటువంటి కళలన్నింటినీ కూడా అనుగ్రహించేటటువంటి జగన్మాత హరి పట్టపురాణి అయినటువంటి శ్రీమాత శ్రీ మహాలక్ష్మీదేవి. అటువంటి సిరుల తల్లి యొక్క కృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని లక్ష్మీ నామస్మరణ పురస్సరంగా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అనుకూలంగా అవుతుందో ఈ రోజుకి, అలాగే ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్యాలు ఈ రోజుకి మాత్రం పరిపూర్తి అవుతాయో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ సప్తమి, శుక్రవారం, నక్షత్రం జ్యేష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, ధనుస్సులో చంద్రుడున్నాడు, కుంభంలో శని ఉంటే మీనంలో రవి, రాహు, బుధ, శుక్రులున్నారు. అయితే బుధ శుక్రులు మాత్రం వక్రీకరించి ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పనులన్నీ నత్తనడకగా నడుస్తూ ఉండొచ్చు. అయినా పట్టుదలని విడనాడకుండా పనుల్ని పూర్తి చేసుకోగలుగుతారు. శారీరకమైనటువంటి శ్రమ కొద్ది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. క్రీడారంగానికి చెందినటువంటి కళాకారులకి తాత్కాలికమైనటువంటి నిరుత్సాహభావం కలిగే అవకాశం ఉంది ఈ రోజుకి. అంచేత ఏ విధమైనటువంటి నిరుత్సాహంతోనూ ఉండకుండా తరువాతి రోజు కలిసి వస్తుందనేటువంటి దృఢమైన ఆలోచనతో ఉండడం అవసరం. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపార లాభం విశేషంగా ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలిస్తుంది. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆగిన పనుల్లో కదలిక ప్రారంభమవుతుంది. ఆ కారణంగా ఆర్థికమైనటువంటి భారం కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది. చేతిలో సొమ్ము లేనటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి రుణాన్ని చేసే అవకాశం కూడా ఉంది. పాత బకాయిలను వసూలు చేసుకోవడం కోసమని ప్రత్యేకమైనటువంటి అనుకూలమైనటువంటి వారి విశ్వసనీయులు అయినటువంటి వారిని పంపిస్తారు. దాదాపుగా తిరిగి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట పడకుండా ఉండేందుకని చాలా జాగ్రత్తల్ని తీసుకుంటారు. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఆచితూచి మాత్రమే మాట్లాడతారు. కుటుంబ సభ్యులతో కూడా ఏ విధమైనటువంటి విరోధ భావము లేకుండా ఉండేలా సర్దుకుపోయేటటువంటి మనస్తత్వంతో ఉంటారు. ప్రయాణాలని చేసేటువంటి సందర్భంలో తామే వాహనాన్ని నడపడం ఏమాత్రమూ సరి కానే కాదు. ముఖ్యంగా చలిలో ఉండడం, అలాగే చల్లదనాన్ని ఎక్కువగా కలిగి ఉండడం, చల్లని వాతావరణంలో తిరగడం సరైనటువంటి విషయం వీరికి కాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పంచవిధాలైన పుష్పాలతో అర్చించినట్లయితే తప్పక శుభవార్తని ఆర్థిక పరంగా వినే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి దృష్టి మరింతగా పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా ఆర్థికంగా లాభాన్ని పొందాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. విశేషమైనటువంటి వెండి, బంగారు మొదలైనటువంటి ఆర్థికపరమైన బలమైనటువంటి అంశాల వైపు దృష్టి కేంద్రీకరించి కొంత ఆ లోహాలని కొనే అవకాశం గోచరిస్తుంది. దాన్ని మరింత సొమ్ము చేసుకోవడం కోసమని ప్రయత్నాన్ని చేస్తారు. ఫలించే అవకాశం మాత్రం చాలా తక్కువ. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మీదేవిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగానే ఉంటారు, కానీ లోపల దిగులుతనంతో ఉంటారు. సంతానం అనుకూలంగా ఉన్నట్లుగానే అనిపిస్తారు, కానీ ఆర్థికమైనటువంటి విషయంలో ప్రశ్న చేస్తూ ఉండేసరికి మానసికమైనటువంటి బాధని లోపలే పడతారు. కుటుంబంలో ఉండేటువంటి అందరూ కూడా అనుకూల భావంగానే ఉన్నట్లుగా కనిపిస్తారు, కానీ మానసికమైనటువంటి అభిప్రాయ భేదాలు పైకి పక్కనీయకుండా ఉంటూ ఉంటారు. ఎక్కడెక్కడో ఉన్నటువంటి భూముల్ని, అలాగే ఇతరమైనటువంటి స్థిరమైన ఆస్తుల్ని పెంపొందించుకోవాలనే అభిప్రాయంతో వేటికి అడ్వాన్సులు ఇచ్చారో వాటన్నిటినీ తిరిగి తీసుకుంటూ మానసికమైనటువంటి చింతకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రాబోయేటటువంటి శుభకార్యం కోసమని విపరీతమైన అట్టహాసం, ఆర్భాటం చేస్తూ కనిపిస్తారు. ఎన్నెన్నో వస్త్రాలని, విలువైనటువంటి బంగారము, వెండి మొదలైనటువంటి లోహాలని కొంటూ కనిపిస్తారు. ఏ విధమైనటువంటి మానసిక అశాంతి లేకుండా ఉంటారు. బంధు, మిత్ర, అలాగే శ్రేయోభిలాషులైనటువంటి వారందరినీ కూడా ఆహ్వానించేటటువంటి అన్ని విధాలైన ఆలోచనల్ని చేస్తారు. అనుకూలంగా ఉంటూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన ఆదాయం విశేషంగా వస్తూ ఉంటుంది. అంతేకాక తాము చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతూ ఉండడంతో ఇంత అని చెప్పలేనంతటి ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఈ రాశివారు పొందుతారు. ఈ రోజున శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ భద్రత సిద్ధించే అవకాశం ఉండొచ్చు. వాయువ్యతి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి మధ్యమ స్థితిలో ఉంటారు. శారీరకంగా తాత్కాలిక అనారోగ్యంతో కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానం వేరు ప్రదేశంలో చదువుతూ ఉండేటటువంటి కారణంగా, అంత దూరభార ప్రయాణాలు చేస్తూ ఉండేటటువంటి కారణంగా శారీరకంగా తరచూ అలసిపోయేటటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. కుటుంబంలో ఏ విధమైనటువంటి శుభకార్యాలు అనుకూలించకపోయేటటువంటి కారణంగా, వివాహం కావలసినటువంటి వారు కనిపిస్తున్న కారణంగా మానసికమైనటువంటి ఉద్విగ్న స్థితితో ఉంటూ ఉంటారు. చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా దూరంగా చేతిదాకా వచ్చి జరిగిపోతూ ఉండేటువంటి కారణంగా అంత ఉత్సాహంగా ఉండలేకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతానలక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే నూతన గృహ లాభ అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యం మెండుగా ఉంటుంది, సాహసం మరింతగా చేస్తారు. కొత్తగా స్థాపించబడ్డటువంటి సంస్థ మరింతగా అభివృద్ధి చెందుతూ ఉండేటటువంటి కారణంగా ఇంకొక చోట కూడా ఈ సంస్థని ప్రారంభించాలనే సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి వస్తారు. దానికి సంబంధించి అడుగులు వేసుకుంటూ 10 మందితోనూ కలిసి మాట్లాడుతూ ఉండేటువంటి ప్రయత్నాలని చేస్తారు. కుటుంబంలో తప్పక అనుకూలమైనటువంటి శుభకార్యం జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటిలోనూ ముమ్మరంగా ఉంటారు. కొత్తగా కొనుక్కున్నటువంటి గృహంలో ప్రవేశించడం కోసమని అనేక విధాలైనటువంటి వస్తు సామగ్రిని సేకరిస్తారు. ఆర్థికంగా బరువు అయినప్పటికీ కూడా లక్ష్య పెట్టకుండా పనుల్ని చేస్తూ ఉంటారు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని చెరకు రసాలతో అభిషేకించినట్టయితే చేపట్టిన అన్ని కార్యక్రమాల్లోనూ విజయలాభం కలుగుతుంది. ఆర్థిక సంసిద్ధితో పాటు ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దేన్నైనా సరే తేలికగా తీసుకునేటటువంటి తనంతో ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు పెంపొందించుకోవడం కోసమని తమకు మించినటువంటి భారమైనటువంటి రుణాన్ని తీసుకోగలుగుతారు. అక్కడి నుండి ప్రారంభమవుతుంది మానసికమైనటువంటి చింత, ఏ విధంగా తీర్చగలమా అని. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తాత్కాలికంగా గోచరిస్తూ ఉంటాయి. వాటికి సరైనటువంటి ఔషధ సేవని చేస్తూ గోచరిస్తారు. ముఖ్యంగా దూరభార ప్రయాణాలను చేయవలసిన అవసరాలు తప్పనిసరి అవుతాయి. సంతానానికి సంబంధించినటువంటి విద్యా అభివృద్ధి కోసమని మరింత దూరం ప్రయాణం చేయవలసి వస్తున్నప్పటికీ కూడా తప్పనిసరిగా ప్రయాణాన్ని చేయక తప్పని పరిస్థితిలో ప్రయాణం చేస్తారు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారి శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభం కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే తాము అనుకున్నటువంటి పని పూర్తి అయ్యేంత వరకు కూడా విశ్రమించరు. అందరి చేతను పని చేయిస్తూ ఉంటారు. తాము వారికంటే ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. నూతనంగా ఒక వాహనాన్ని కొని ఉంటారు. అది చేస్తున్నటువంటి పనికి సరిపోనటువంటి కారణంగా వేరొక వాహనాన్ని కూడా దీనికి తోడుగా కొనుక్కోవాలనే ఆలోచనతో ఉంటారు. రుణం కోసమని ప్రభుత్వ రంగ సంస్థ నుండి ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. శారీరకమైనటువంటి ఆరోగ్యం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మి అంటే సరస్వతీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్టయితే తప్పక ఆరోగ్య లాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా లోపల అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా ఆ విధమైన భావాన్ని ముఖంలో కానీ అలాగే తమ కార్యక్రమాల్లో కానీ లేకుండానే కనిపించగలుగుతారు. అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములు మధ్య సంపూర్ణమైన సయోధ్యభావం ఉండే అవకాశం ఉంది. చేస్తున్నటువంటి వృత్తికి తోడుగా మరొక వృత్తిని కూడా చేపట్టాలనేటటువంటి ఆలోచనతో ఆ ప్రయత్నాల్ని విశేషంగా చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఎవరైనా తమతో భాగస్వాములై వ్యాపారాన్ని కానీ చేసి ఉన్నట్లయితే వాళ్ళు తిరిగి వచ్చేటటువంటి సందర్భంలో వారి గురించినటువంటి ఆలోచనని మరొకసారి చేసి తీసుకోవాలా వద్దా అనేటటువంటి నిర్ణయంలో ఉంటారు. ముఖ్యంగా దూరభార ప్రయాణాలని చేయవలసి రావచ్చు వ్యాపారపరంగా. ఆ సందర్భంలో ఒంటరిగా వెళ్లకుండా తోడు చేసుకుని మాత్రమే వెళ్ళేటటువంటి ఆలోచనకి వస్తారు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడే అవకాశం ఉంది. ఆర్థిక లాభానికి అవకాశం కూడా ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరంగా వచ్చేటటువంటి ఆదాయం అనుకూలంగానే ఉంటుంది. అయితే ధర్మబద్ధంగానే జీవనాన్ని చేస్తూ కనిపిస్తారు. శారీరకమైనటువంటి అనారోగ్యం బాగా ఉంటుంది. ముఖ్యంగా కంటికి సంబంధించిన, పంటికి సంబంధించిన, జీర్ణాశయానికి సంబంధించిన అనారోగ్యం ఉంటుంది. కాబట్టి వైద్య పరీక్షల్ని చేయించుకోవడం, అనుగుణంగా
ఔషధ సేవని చేయడం మరింత అవసరం. తల్లిదండ్రులిద్దరిలో ఒకరికి తాత్కాలికమైన అనారోగ్యం కలిగినప్పటికీ కూడా వెంటనే ఔషధ సేవ ద్వారా అనుకూలంగానే ఆరోగ్యం ఉండే అవకాశం గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని కొబ్బరి నీళ్ళతో అభిషేకించినట్టయితే ఆగిన పనుల్లో కదలిక కలగడమే కాకుండా ఆర్థిక లాభానికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత పెంపొందింపజేసుకోవటానికి, పరస్పర అవగాహన పెంపొందింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవటానికి, అలాగే కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత పెంపొందింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పరిహార శాస్త్రంలో చెప్పారు. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, ఏ నెలలోనైనా సరే నవమి తిథి ఉన్న రోజు కానీ లేదా పునర్వసు నక్షత్రం ఉన్న రోజు కానీ దంపతులు శిరస్నానం ఆచరించి సీతారాముల ఆలయానికి వెళ్ళాలి. సీతారాముల ఆలయంలో సీతారాములకి అర్చన చేయించుకొని సీతారాములకి ఏదైనా నైవేద్యం సమర్పించి ఆలయంలో 3 ప్రదక్షిణలు చేసి ఆ నైవేద్యాన్ని ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. అలాగే సీతారాముల ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం దగ్గర దంపతులిద్దరూ కలిసి దీపాన్ని వెలిగించాలి. నవమి తిథి లేదా పునర్వసు నక్షత్రం ఉన్న రోజు దంపతులు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే, ఇలా కనీసం 9 సార్లు చేస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సంబంధమైనటువంటి విభేదాలన్నీ తొలగిపోతాయి. అలాగే దాంపత్యంలో అనుకూలత బాగా పెరగటానికి, దంపతుల మధ్య విభేదాలన్నీ పూర్తిగా తొలగింపజేసుకోవటానికి మహిళామణులు తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, తులసి కోట దగ్గర ప్రతిరోజు సాయంకాలం పూట బియ్యపిండితో ముగ్గు వేసి గోమయాన్ని ఏర్పాటు చేసి ఆ గోమయం మీద మట్టి ప్రమిదలు ఉంచి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో కొన్ని తేనె చుక్కలు వేయాలి. ఇలా కనీసం 41 రోజుల పాటు చేసినట్లయితే దాంపత్య జీవితంలో విభేదాలు తొలగిపోతాయి, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే మనకి అత్తిపత్తి చెట్టు అని ఉంటుంది. ఈ అత్తిపత్తి చెట్టు వేరును జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ, నామ నక్షత్రం ఉన్న రోజు కానీ, శుక్రవారం కానీ, అమావాస్య రోజు కానీ భార్యాభర్తల్లో ఎవరైనా ధారణ చేసినట్లయితే ఈ అత్తిపత్తి వేరు ప్రభావం వల్ల కూడా దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే దాంపత్య జీవితంలో అనుకూలత పెరగటానికి సుందరకాండ పారాయణ విశేషంగా సహకరిస్తుంది. ఏ నెలలోనైనా సరే వచ్చే మొదటి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి ఆలయంలో సుందరకాండ పారాయణ వినటం కానీ పఠించటం కానీ చేయాలి. అలా 9 మంగళవారాలు చేయాలి. ప్రతి నెలలో వచ్చే మొదటి మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయంలో సుందరకాండ పారాయణ వినటము లేదా పఠించటం ద్వారా, ఇలా 9 మంగళవారాలు చేయటం ద్వారా తీవ్రమైన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడంతో పాటుగా ప్రతిరోజు కూడా దంపతులు ఇద్దరూ ఓం కామదాయిన్యై నమః అనే లలితా మంత్రాన్ని దీపారాధన చేశాక 21 సార్లు పఠించుకోవాలి. అలాగే మహిళలు ప్రత్యేకంగా నెలకొక్కసారి శుక్రవారం పూట అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఈ విధి విధానాలు పాటించండి, దంపతుల మధ్య అన్యోన్యత పెంపొందింపజేసుకోండి. అలాగే రేపు శనివారము శని దోషాలు తొలగింపజేసుకోవటం ద్వారా ధనలాభాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.